ప్రభునామనకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. నా పేరు బోయేజ్ రాజు. మాది ప్రాపర్ ఉలవపాళ్ళ, దగదర్తి మండలం, నెల్లూరు డిస్టిక్. చిన్నబాబు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాడు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీసీఏ. ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి బై బర్త్ ఒక 3 days తర్వాత సన్నగా గులాలు రావడం స్టార్ట్ అయినాయి వీపు మీద. అట్లా ఒక 4-5 డాక్టర్ల దగ్గర కూడా చూపించాము. తగినట్టుగానే ఉంటుంది, మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. ఒక 3 years నుంచి సివియర్గా వచ్చింది. ఈ మధ్యకాలంలో నెల్లూరు, ఒంగోలు అంతా చూపించాము. 1-5 మార్నింగు టీవీ వీక్షిస్తున్నప్పుడు పాస్టర్ వరప్రసాద్ గారి మెసేజ్ మేము విన్నాము. వినిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుందని కాన్ఫిడెన్స్తో వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకొని పాస్టర్ గారు అభిషేకం చేసి తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది, మీకు ఏం ఇబ్బంది లేదు, మీరు సాక్ష్యం చెప్పాలి అని అన్నాడు. ఒక 3 వారాలు వచ్చిన తర్వాత క్యూర్ అయింది. ఇది 7వ వారం. 7 వారాలు రమ్మన్నారు. 7వ వారం కూడా ఈరోజు లాస్ట్ వీక్ వచ్చాము. యేసయ్య మా బాబుని పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునామంలో మీ అందరికి నా వందనాలు. మా వారికి ప్రార్థన చేస్తుండగా నీకు గర్భఫలం ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు గొప్ప బహుమానం ఇస్తున్నాడు అని చెప్తే ఆశ్చర్యపోయాము. అది నిజమా కాదని నమ్మకం లేదు, కానీ దేవుడు ఇచ్చినాక నమ్మాను. బ్రతుకుతానని డాక్టర్లు నాకు చెప్పలేదు. నువ్వైతే నమ్మకం లేదు, నీ బిడ్డనైతే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు నేను బ్రతుకుతానని నమ్మకం ఈలేవు, నీకు గ్యారంటీ అని చెప్పారు. కానీ ఎంతో ఏడ్చుకున్నాను. ప్రభా, నువ్వు నాకు తల్లి లేదు, ఇచ్చావు నువ్వే గొప్ప బహుమానాన్ని, ఈ బిడ్డని అనాథం చేసే ఇది చేయబాకు ప్రభా అని వేడుకున్నాను కన్నీరుతో. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, ఇలాగ జరుగుతుందమ్మా, డాక్టర్లకే పరమ డాక్టర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నైనా నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోద్ది, నా బిడ్డను అనాథం చేయబాకు ప్రభా అని ఏడ్చుకున్నాను. హాస్పిటల్లో 1 నెల రోజులు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ప్రతిరోజు నువ్వు బతకు, నీ బిడ్డ అయితే ఇస్తాము, మేము చెప్పమ్మా మీ ఇంట్లో వాళ్ళకి అని అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుడికి తప్ప. దేవా, నువ్వు ఇస్తే, నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా నిలబడతాను, నా బిడ్డను అనాథనని చేయబాకు ప్రభా అని ఏడ్చాను. గొప్పగా నన్ను బ్రతికించి నన్ను నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా ఇంటికి నడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు స్టీఫెన్, నా భార్య పేరు మరియమ్మ. నాకు 3 కుమారులు. మాది నెల్లూరు. నా సాక్ష్యం ఏంటంటే, నేను గతంలో పని చేసుకుంటూ తాగుతూ రోజుకి 4 కోటలు తాగేవాడిని. కనీసం భార్య బిడ్డలను కూడా పట్టించుకునేవాడిని కాదు. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకోపోయి ఎక్కువజామున లేచి తీసుకెళ్ళి తాగేవాడిని. అట్లా నా భార్య బిడ్డలు కూడా ఘోరంగా ఏడ్చేవాళ్ళు. ఒకరోజు మా అమ్మ వరప్రసాద్ పాస్టర్ దగ్గరికి పోదారా అని చెప్పి చేయబట్టుకొని తీసుకోవచ్చింది. అయినా నేను రాలేదు. మళ్ళీ కూడా బలవంతంగా నన్ను తీసుకోవచ్చింది. ఆ రోజు వరప్రసాద్ పాస్టర్ గారు ప్రేరాలతో అభిషేకించి ఆశీర్వదించాడు, దీవించాడు. తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు 4 సంవత్సరాలు, ఈరోజు 4 సంవత్సరాలు అయింది నేను తాగుడు మానేశాను. దేవుడు మా జీవితంలో కార్యం జరిగించాడు. చర్చికి వస్తున్న దినాల్లో మా కనీసం ఛార్జీలు కూడా ఉండేవి కాదు, అంత ఇబ్బంది పడేవాళ్ళమి. ఫస్ట్ మేము బైక్ కొనుక్కున్నాము, తర్వాత ఆటో కొనుక్కున్నాము. ఇప్పుడు మేము భార్య బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వెళుతూ అక్కడ ఉన్న పరిచర్య చేస్తూ ఇప్పుడు సంతోషంగా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉన్నాము. అందరికీ వందనాలు. మరి నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మా ఆయన పేరు రత్నకుమార్, నా పేరు లక్ష్మి, ముత్తుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. దేవుని నామానికి మహిమ. మేము ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు ఏం తగ్గలేదు సార్. ఎంతో పేదరికంలో ఉన్నా కానీ ఆ సమస్యలు ఎట్ట బయటకు వస్తామా అని చాలా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము. ఆ టైంలో వరప్రసాద్ అయ్య గారు టీవీలో చూస్తే వాకింగ్ చూసి వెళ్తే బాగుండని అలాగా నెల గడిచిపోయినా సరే ఆ తర్వాత ఎలాగైనా మేము వెళ్ళాలి, అయ్యగారితో కలవాలి, ప్రేయర్ చేసి తైలాభిషేకం జరుగుతుంది ఆ శుక్రవారం అని చెప్పారు అయ్యగారు. చెప్తే సరే చేయించుకోవాలి తప్పనిసరిగా అని చెప్పేసి వచ్చాము. అయ్యగారితో తైలాభిషేకం చేయించుకొని ప్రేరాలు తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిన వారంలోనే మాకు ఆ నడువున ఆయన పడిపోయి 1.5 నెల బాధపడుతున్న, ఎన్ని మందులు వాడినా బాధపడుతున్నా తగ్గని ఆ ప్రేరాలు రాసుకోగానే 1 వారంలోనే రికవర్
తగ్గిపోయింది. వారంలోనే తగ్గిపోయి అయ్యా మా ఆయనకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు స్వాతి, మా వారి పేరు చంద్రశేఖర్. నన్ను పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఏప్రిల్ మంత్ లో నేను వెనక్కి వెళ్ళాను. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళాను. ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా నాకు మగబిడ్డని ఇవ్వడం జరిగింది. ప్రేర్ చేసుకున్నాను, వెళ్ళాను. ఒక 10 నిమిషాల కల్లా ఆపరేషన్ చేసి బాబు పుట్టారని చెప్పారు. ఆనందంగా నవ్వులేదు. ఫస్ట్ మా వారు చెప్పండి, దేవుడు ఇస్తాను నమ్ముకుంటాము. చాలా మంది చెప్పారు ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుంది, సీనియర్ క్యాలెండర్ చూసి కూడా చెప్పారు ఆడపిల్ల పుడుతుందని. పాస్టర్ గారు అవన్నీ గణాంకాలన్నీ పుట్టేస్తున్నానమ్మా, దేవుడు నీకు మగబిడ్డనే ఇస్తారని ప్రార్థన చేశారు. పాస్టర్ గారి ప్రార్థన తప్పలేదు. ప్రార్థన ఫలించి దేవుడు అద్భుత రీతిగా నాకు సంపూర్ణ అవయవాలతో ఆరోగ్యంతో మగబిడ్డ ఇచ్చాడు. పాస్టర్ గారు దేవుడు నామానికి అందరికి వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి. నేను హిందువులో నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నాం మా కుటుంబం అంతా. కానీ కొంతకాలం నుంచి నాకు సరిపోనోళ్ళు నాకు చేతుపడి చేశారు. మాకు వ్యాపారం కాకుండా నా కాళ్ళు పడిపోయేటట్టు చాలా బాధలు పెట్టారు. కానీ వరప్రసాద్ దయ వల్ల మేము ఉపవాస ప్రార్థనల్లో 10 రోజులు పెట్టారు. మా కుటుంబం అంతా మేము ఆ ఉపవాస ప్రార్థనల్లో పోయేలేకే నా కాళ్ళు నొప్పులు అవన్నీ పోయినాయి. కానీ అంతకుముందు నుంచి మా బండికాడ వ్యాపారం కాకుండా బొమ్మలు, టెంకాయలు, కుంకుమ, పూలు, మంతరిచ్చి, అచ్చింతులు, ఈ తాయితలు చెట్టు ఉంది మేము పెట్టే బండికాడ. ఆ చెట్టుకి చీలలు అన్నీ కొట్టి మనుషులు రాకుండా వ్యాపారం కాకుండా చాలా ఇబ్బందులు పడినారు. నా మోకాళ్ళు బండికాడ పోకుండా మంచంలో పడేటట్టు చేశారు. కనీసం బాత్రూమ్ పోయేదానికి కూడా చాలా బాధాకరంగా ఉన్నాను. కానీ ఈ ఉపవాస ప్రార్థనల్లో పోయేలేకే నాకు వరప్రసాద్ పాస్టర్ గారు నా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు స్వస్థపరిచాడు. 4 సంవత్సరాల నుంచి నా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి ఎలాంటి నొప్పులు లేకుండా తీసి పారేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక.